పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మొన్న రామ్ చరణ్, నిన్న ప్రభాస్, ఇవాళ ఎన్టీఆర్. అందుకే తమ క్రేజ్ను పెంచుకోవడానికి, తమ మార్కెట్ను మరింత బలోపేతం చేసుకోవడానికి టాలీవుడ్కి చెందిన హీరోలంతా వేరే భాషలకు చెందిన డైరెక్టర్లతో, మరీ ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్లతో జట్టు కట్టడానికి ఆసక్తి చూపించేవారు. ఇప్పుడంటే తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగి మిగిలిన భాషలకు చెందిన వాళ్ళంతా టాలీవుడ్ వైపు చూస్తున్నారు. కానీ ఒకప్పుడు తెలుగు సినిమాను మిగిలిన వారంతా ఎంతో చులకనగా చూసేవాళ్ళనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తమ క్రేజ్ను పెంచుకోవడానికి, తమ మార్కెట్ను మరింత బలోపేతం చేసుకోవడానికి టాలీవుడ్కు చెందిన హీరోలంతా వేరే భాషలకు చెందిన డైరెక్టర్లతో, మరీ ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్లతో జట్టు కట్టడానికి ఆసక్తి చూపించేవారు. జంజీర్తో చరణ్ బాలీవుడ్ డెబ్యూ. అలా ఎంతో మంది హీరోలు పరభాష డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. అయితే అలా చేసిన వాళ్లకు ఎక్కువ శాతం ఫెయిల్యూర్లే ఎదురయ్యాయి. బాలీవుడ్ డైరెక్టర్లతో టాలీవుడ్ హీరోలు చేసిన సినిమాలైతే మరీ దారుణమైన టాక్ను తీసుకురావడంతో పాటు వారికి చాలా చేదు అనుభవాన్ని మిగిలిచ్చాయి. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అక్కడి డైరెక్టర్తో జంజీర్ తీయగా అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆదిపురుష్తో ప్రభాస్కు చుక్కెదురు. ఆ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తే అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా వార్ 2 సినిమాతో ఎన్టీఆర్కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయాన్ ముఖర్జీని మరీ ఎక్కువగా నమ్మేసి తారక్ వార్ 2తో ఎవరు ఊహించని షాక్ను ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్లో ఓ ఇద్దరు హీరోల ముందు చూపుని మాత్రం మెచ్చుకోవాల్సిందే. మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా ఎప్పుడూ బాలీవుడ్ డైరెక్టర్ల జోలికి పోలేదు. కనీసం మహేష్ బాబు వేరే భాషకు చెందిన డైరెక్టర్తో అయినా సినిమాలు చేశారేమో కానీ బన్నీ మాత్రం అది కూడా చేయలేదు. మధ్యలో బాలీవుడ్ డైరెక్టర్లు చెప్పిన కథలు విన్నప్పటికీ వారిని గుడ్డిగా నమ్మేసి ముందడుగు మాత్రం వేయలేదు. బన్నీ మొదటిసారి వేరే భాషకు చెందిన డైరెక్టర్ అయిన అట్లీతో ఇప్పుడే సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్తో వర్క్ చేయలేదు. ఓవైపు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్కి వెళ్ళి ఎదురు దెబ్బలు తింటే, మహేష్, బన్నీ మాత్రం సౌత్ ఈజ్ బెస్ట్ అనే ఫార్ములాని ఫాలో అవుతూ తమ కెరీర్లో ముందుకెదుగుతున్నారు.